ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక అంశాల్లో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఆయన హార్డ్ వర్క్, కమిట్మెంట్, ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, ఆయన అద్భుత నటన, డాన్సులు, ఫైట్స్ వగైరా వగైరా అన్నమాట. ఇక సమాజ సేవలో కూడా చిరంజీవి గారు కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇవన్నీ చాలనట్లు ఇప్పుడు మరొక అంశంలో చిరంజీవి గారు ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ కనబడుతున్న చిరంజీవి గారి ఫోటో చూడండి. ఆ గ్లామర్ ఏమిటి, ఆ ఎనర్జీ ఏమిటి! ఇది జస్ట్ 2 రోజుల క్రితం విశ్వంభర సెట్స్లో తీసిన ఫోటో. మస్కులర్ బాడీ, రఫ్ బియర్డ్, చక్కటి మేసకట్టు, హెయిర్ స్టైల్తో ఆయన 30+ లేదా 40+ వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర హీరోలను చిరంజీవి గారితో కంపేర్ చేయక తప్పదు. ఇక్కడ ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గారి స్టిల్ చూడండి. ఇది బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా కాలం నాటిది. అప్పుడు కూడా ఎన్టీఆర్ గారి వయసు ఈనాటి చిరంజీవి గారి వయసులా 68 సంవత్సరాలే. కానీ శరీరం మొత్తం వడలిపోయింది, ఫేస్లో గ్లామర్ పోయింది. ఆ మాటకొస్తే ఎప్పుడో ఆయన వయసు 54 సంవత్సరాలు ఉండగానే ఆయన బాడీ అవుట్ ఆఫ్ షేప్లోకి వచ్చేసింది, బాణపొట్ట కూడా వచ్చేసింది. పోనీ ఇప్పటి తరం హీరోలనే చిరంజీవి గారితో కంపేర్ చేద్దామనుకుంటే జస్ట్ 40+ ఏజ్లోనే మన హీరోలు ఈసురోమంటూ ఉన్నారు. మరి వారు చిరంజీవి గారిలా 68 సంవత్సరాలు వచ్చేసరికి ఏ విధంగా ఉంటారో మీ ఊహలకే వదిలేస్తున్నాం. అసలు చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఇంత అబ్నార్మల్గా గ్లామర్ అండ్ ఎనర్జీ కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే ఫస్ట్ థింగ్, ఆయనకు ఈగో, అహంకారం ఉండవు. అందరి మంచిని కోరుకునే వ్యక్తి ఆయన. సెకండ్ థింగ్, ఈ వయసులో కూడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ప్రతిరోజు వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. థర్డ్ వన్, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఆయనకు లేవు. బహుశా అందుకేనేమో అనిపిస్తూ ఉంటుంది 68 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే ఎవ్వరు కూడా చిరంజీవి గారిలాగా అంత గ్లామరస్గా, అంత ఎనర్జెటిక్గా ఉండరేమో అని. ఆబ్వియస్లీ చిరంజీవి గారు చెప్పకనే ఆయన వద్ద నుండి మనం నేర్చుకోవలసిన క్వాలిటీస్ తెలుసుకున్నాం కదూ. సో మనం కూడా ఆయనలాగే మంచి క్వాలిటీస్ అలవర్చుకుని ఆయనలాగే ఎంత వయసు వచ్చినా అద్భుతమైన గ్లామర్తో, ఎనర్జీతో ఉండే ప్రయత్నం చేద్దాం.